మీ అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియులారా, దేవుని గురించిన విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని గురించి చెప్పుటకు నా జన్మ వివరింపలేను. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాలంటే. కానీ ఈ దినాన దేవుని గురించి తెలుసుకుంటున్న విషయాల్లో ఈ దినాన్ని తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారాలు ఏమి, రుజువులేంటి? దేవుడు ఉన్నాడు అనుటకు రుజువులేంటి? దేవుడు ఉన్నాడు, ఆయనకి రుజువులు ఉన్నాయి. ఆయన ఎవరు? దేవుడు అనే పదానికి అర్థమేంటి? దేవుడు ఎలాంటోడో మనం ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. పిల్లలు గమనించాలి, దేవుడు ఎవరు అని మనం అడిగినప్పుడు ఆయనంట అక్షయుడు, నాశనము లేనివాడు, ఆయన అదృశ్యుడు, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఎవరు ఆయనకి సాటి లేరు అని అర్థం. అదృశ్యుడు, అదృశ్యుడు అంటే కంటికి కనబడిన వాడు దేవుడు. దృశ్యుడు కాదు, అదృశ్యుడు దేవుడు. దేవుడు ఎవరంట? అదృశ్యుడు, కంటికి కనబడిన వాడు దేవుడు. ఆయన ఆత్మ అనొచ్చు. ఆత్మ కంటికి కనబడదు. దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే స్వయం సంభూతుడు. అంటే తనకు తాను కలిగినటువంటి వాడు. ఎవ్వరు ఆయన్ని తయారు చేయలేదు, ఎవ్వరు ఆయన్ని చెక్కలేదు, చేయలేదు. ఆయనకి ఆయనే కలిగినటువంటి వాడు దేవుడు. స్వయం సంభూతుడు, తనకు తనే కలిగినాడు దేవుడు. మరొక విషయానికి వస్తే, ఈ అదృశ్యుడైనటువంటి దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారాల్ని, రుజువుల్ని దేవుడు బయలుపరిచాడు, నిషేధపరిచాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో దేవుడు ఆయన ఉన్నాడు అని ఆధారాల్ని చూపిస్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్ని ఆలోచించుట వలన తేటపరుచబడుచున్నది. చాలు. దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే అదృశ్య లక్షణాలు, కంటికి కనబడిన లక్షణాలు కలిగిన వాడు దేవుడు. ఆయనలో ఏమున్నాయి అంటే శక్తి ఉంది, వ్యక్తి ఉంది. శక్తి ప్లస్ వ్యక్తి ఈజ్ ఈక్వల్ దేవుడు. రెండు ఉంటాయి ఆయనలో. ఆయన ఉన్నాడా అన్నట్టుకు ఆధారం ఏంటంటే, నేను ఉన్నానా లేనా మీరు తెలుసుకోవాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువుల గురించి మీరు ఆలోచించండి. అప్పుడు నేను ఉన్నానా లేననేది
ఏవి చెప్తాయంట? ఆయన చేత సృజించబడినవి సృష్టించబడిన సృష్టము మనకు బయలుపరుస్తుందంట. ఏమని? మమ్మల్ని కలిగి చేసింది ఆయనే, మమ్మల్ని సృష్టించింది ఆయనే అని రుజువులు ఉన్నాయి అంటాడు. మనం చెప్పుకోవాలంటే గాలి కంటికి కనబడదు, ఉందంటావా లేదంటావంటే దాని రుజువును చూపించినప్పుడు ఉంది. కరెంటు, ఫ్యాన్ పని చేస్తుందంటే ఏది పని చేపిస్తుంది? కరెంటు. కరెంట్ అంటే చూపెట్టగలుగుతారా? చూపెట్టలేదు. కరెంట్ కంటికి కనబడకపోయినా ఏం చేపిస్తుంది? ఫ్యాన్ తిరిగేటట్లు చేస్తుంది, లైట్ వెలిగేటట్లు చేస్తుంది, మోటార్ రన్ అయ్యేటట్లు చేస్తుంది. కంటికి కనబడనివి ఎన్నో ఉన్నాయి. నీ మనస్సు నీ కంటికి కనిపిస్తుందా? నువ్వు ఎవరు నన్ను ప్రేమించే ప్రేమ కంటికి కనిపిస్తుందా? నీ హృదయంలో వచ్చే ఆలోచనలు కంటికి కనిపిస్తాయా? కనబడలేదని చెప్పి మనసు లేదంటావా? ప్రేమ లేదంటావా? అర్థమైందా? దేవుడు అదృశ్యుడు, కంటికి కనబడని వాడు. నేనున్నానా లేనా అనే దానికి మీరు కంటికి కనబడలేదని మీరు అంటే సరిపోదు, కానీ నాకు రుజువులు ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఏంటి రుజువులయ్యా? ఏంటి రుజువులు? ఎక్కడున్నాయి రుజువులు? చూస్తారా? 19వ కీర్తన 19వ కీర్తన మొదటి నుంచి. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు, వాటికి భాష లేదు. ఏదమ్మా? సృష్టించబడిన వస్తువుల్ని మీరు ఆలోచిస్తే దేవుడు ఉన్నాయని ఎవరు చెప్తారంట? అవి మీకు బోధ చేస్తాయంట. ఏంటి బోధ చేసేదంటే ఆకాశములో అంతరిక్షములో ఆయన చేతి పని అంటాయి. పగలకు పొగలు బోధ చేస్తుందంట. బోధ రాత్రికి రాత్రి బోధ చేస్తుంది, జ్ఞానము తెలుపుతుందంట. రాత్రి అనేది ఒకటి వస్తుంది, పొగలు అనేది ఒకటి వస్తుంది. అంటే ఏం జరిగి ఉండాలి? వెనక సృష్టిలో ఏం జరిగి ఉండాలి? భూమి తిరగాలి. భూమి గంటకి ఎన్ని కిలోమీటర్ వేగంతో తిరుగుతుంది? 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరిగితేనే కానీ రాత్రి అనేది వస్తుంది, పగలు అనేది నీకు వస్తుంది, రోజు అనేది గడుస్తుంది. అర్థమైందా? ఆకాశంలో నక్షత్రాలు ఎంత పెద్దవో తెలుసు? ఈ భూమి కంటే పెద్దవంటాయి. కానీ మనకి ఎట్లా కనిపిస్తాయి ఆకాశంలో అంటే చిన్నగా కనిపిస్తాయి. మనకి ఏమంటదంటే కొనుక్కునేటప్పుడు చుక్కల దగ్గరికి వెళ్ళిపోయి కొనుక్కుంటే ఎట్లా ఉంటుందని. ఆ చుక్కలు నక్షత్రాలు ఎంత పెద్దవో తెలుసా? భూమి కంటే పెద్దవంట. భూమి, సూర్యుడు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఎంత పెద్దవాడు తెలుసా? సూర్యుడు మన భూమి 13 లక్షల భూములు ఒక సూర్యునిలో పడతాయంట. ఎన్ని పడతాయి సూర్యునిలో? 13 లక్షల భూములు సూర్యునిలో పడతాయా? అవును, 13 లక్షల భూములు. మన భూమి కంటే కూడా ఎన్నో గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. చంద్రుడు తిరుగుతున్నాడు, సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతుంది, కుజుడు, శుక్రుడు, శని, బుధుడు. ఈ గ్రహాలన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయండి? ఎక్కడున్నాయండి అయ్యి? ఎక్కడున్నాయి? శూన్యములో తిరుగుతున్నాయా? అవును, శూన్యంలో తిరుగుతున్నాయి. ఈ ప్రకృతి చక్రం అంతా తిరుగుతుంది.
దీన్ని నడిపిస్తుంది ఎవరండి? కారు డ్రైవర్ కావాలి. కారు నడవాలంటే డ్రైవర్ కావాలి. ట్రైన్ డ్రైవర్ ఉండాలి. షిప్ కెప్టెన్ ఉండాలి. ఫ్లైట్ పైలట్ ఉండాలి. వాళ్ళు లేనిదై నడవదంటే మరి ప్రకృతి కూడా నడుస్తుందంటే ఎవరు లేనిది అది కూడా నడవదు. దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? దేవుడు. దేవుడు పగలకు పగలు నీకు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి నీకు జ్ఞానము తెలుపుచున్నది. ఏమని? నాయనా పొగలు వస్తుందంటే దేవుడు ఉన్నారా? దేవుని కోసం బతకండి పొగలంతా. రాత్రి వస్తుందంటే రాత్రి కూడా దేవుని కొరకు ఆలోచించేయండి, జ్ఞానం తెచ్చుకోండి. అయ్యా మాకు స్వరం ఉంటే మేము చెప్పేవాళ్ళం మీకు, దేవుడు ఉన్నాడయ్యా, దేవుని కోసం బతకండి అని చెప్పేవాళ్ళం. వాటికి భాష లేదంట, వాటికి స్వరం లేదంట. మాకు స్వరం మనకి వినపడదు లేదంట. ఆకాశం కూడా నోరిస్తే ఆకాశం కూడా చెప్తుంది. ఏమని? బాయ్ ప్రార్థనకు బయలుదేరిన ముందు దేవుడి కోసం బతుకు, ఈ లోకం దేముందని చెప్తాడు. పగలకు కూడా నోరిస్తే, రాత్రికి నోరిస్తే, స్వరం వస్తే, మాటలు ఇస్తే దేవుడు అవి చెప్తాయి మనకు, దేవుని కోసం బతకండ్రా నాయన, ఈ లోకంలో ఏమీ లేదు, దేని కొరకు మీరు వ్యర్థ ప్రయాసపడుతున్నారని చెప్తాయి. కానీ వాటికి ఏం లేదంట, స్వరము లేకపోయినా మీకు సైట్ చేస్తున్నాయి. అర్థమైందా? రాత్రి వచ్చిందంటే దేవుడు పెట్టాడు, పగలు వచ్చిందంటే దేవుడు పెట్టాడు, సూర్యుడు ఉన్నాడంటే దేవుడు పెట్టాడు. ఇంకేం చెప్పడం లేదా? రాత్రి పొగులు ఆకాశాలా చెప్తున్నాయి అనుకుంటున్నారు మీరు? యోబు గ్రంథానికి వెళ్ళండి ఒకసారి, 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం. అయినను మృగములను విచారించము, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేస్తాయి. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధిస్తాయి. సముద్రంలోని చేపలను ఏమి ఎవరొస్తాయంట? ఏంది? దేవుడికి మనము కుమారులు, మన కుమార్తెలము, మనమల్ని దేవుడు వాటిలన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో పెడితే మనం మాత్రం దేవుని గురించి చెప్పటం లేదంట, అవి మాత్రం చెప్తున్నాయంట. చూడు దేవుని గురించి ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూసారా? మనిషిని దేవుడు నా పోలిక, నా స్వరూపము, నా ప్రతిరూపాలు మీరే వీటిలన్నిటిని వేలండి, నేను మీకోసమే ఇవన్నిటిని తయారు చేశాను. ఒక మృగాలైనా పక్షులైనా మీ కింద ఉండాల్సిందే, ఈ ఆకాశమైన భూమి అయినా మీకోసమే, భూమి కూడా మీ కాళ్ళ కిందే ఉంటది అని దేవుడు మనల్ని వాటిలన్నిటికంటే ఏ స్థితిలో పెట్టాడు అనుకుంటున్నారు? ఉన్నతమైన స్థితిలో పెడితే మనం మాత్రం ఆయన పోలికలుగా పుట్టి ఆయన పోలికలుగా ఉన్నోళ్ళం మాత్రం దేవుడి గురించి మాత్రం చెప్పడం లేదు. మన కింద స్థానంలో పెట్టినటువంటి జంతువులు చెప్తున్నాయంట, పక్షులు చెప్తున్నాయంట, చేపలు చెప్తున్నాయంట, సముద్రాలు చెప్తున్నాయంట, ఆకాశములు చెప్తున్నాయంట, పగలు చెప్తుందంట, రాత్రి చెప్తుందంట. ఏమని? దేవుడున్నాడు జాగ్రత్త. ఏం చెప్తున్నాయి? ఏమని చెప్తున్నాయి? దేవుడున్నాడు జాగ్రత్త అని చెప్తున్నాయి. ఎవరు చెప్తున్నారు? మృగాలు చెప్తున్నాయా? మృగాలు కూడా చెప్తున్నాయి. అయినను మరలా మృగములను విచారించము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేస్తాయి. భూమిని గురించి ధ్యానించిన అది నీకు బోధిస్తుంది. సముద్రములోని చేపలు దాన్ని వివరిస్తాయి, దేవుని గురించి వివరిస్తాయి, బోధిస్తాయి, నీకు తెలియపరుస్తాయి. ఏమండి? మనము చెప్పాల దేవుని పోలికలు అనుకున్న వాళ్ళని దేవుని గురించి. ఎవరు చెప్తున్నారంటే దేవుని గురించి అంటే మృగాలు, సముద్రాలు, చేపలు, పక్షులు. ఎంత బాధ అండి! మనం కాదా దేవుని గురించి చెప్పాలి అందరికీ?
మనం కాదు వివరించాలి. చెప్తున్నాడు, నాకు రుజువులు ఉన్నాయి, మృగం దగ్గరికి వెళ్ళు, నీకు బోధ చేస్తుంది. ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళు, అది కూడా చెప్తుంది నన్ను దేవుడు కలగజేస్తున్నాడు. భూమిని గురించి ఆలోచించు, భూమి కూడా నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉన్న చేపలు నీకు వివరిస్తాయి అంటున్నాడు. అమ్మా, దేవుని గురించి రుజువులు ఉన్నాయంటే మేము దేవుడు ఉన్నాడని చెప్తాం. మీరు దేవుడు లేడు, జీవులు లేడు. ఈ భూమి మీద మనం గాలికి పుట్టాం, చచ్చిపోతే గాలి కలిసిపోతాం. తర్వాత తినము, తాగుము, సుఖించుము, ఏం చేయి. పుట్టింది ఎందుకు? ఎంజాయ్ చేయనట్టుకి. చెడిపో, దుర్మార్గుడిగా మారిపో, చెడు పనులు చేయి, అన్యాయం చేయి, మోసాలు చేయి, ఇష్టపారం బతుకో. డ్యాన్స్, సినిమాలు, ఎన్నెన్నో కార్యక్రమాల్లో ఉండు గాని, తిరణాళ్ళు ఇవి మాత్రం ఎంజాయ్ చేయి గాని దేవుడి గురించి నువ్వేమి చెప్పొద్దు, ఏమి వినొద్దు, ఏమి తెలుసుకోవద్దు అన్నట్లుగా మనిషి ఉన్నాడు. దేవుడు ఉన్నాడని చెప్పాలంచిన మనిషి ఈ విధమైన పతనంలో నడుచుకుంటుంటే, మృగాలు మాత్రం దేవుడున్నాయి మేం చెప్తాం ఆయన గురించి అంటున్నాయంట. ఆకాశ పక్షులను మేము చెప్తాం ఆయన గురించి అంటున్నాయంట. భూమి అంటుందంట నేను బోధ చేస్తా వాళ్ళకి అంటుందంట. సముద్రంలో చేపలు మేము వివరిస్తామంటున్నాయంట. ఆకాశములో మేం చెప్తామయ్యా, నువ్వు కాదు మమ్మల్ని కలగజేసినాయి అంటున్నాయంట. అంతరిక్షములో ఆయన్ని ప్రచురింపజేస్తున్నాయంట. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుందంట, పగటికి పగలు బోధ చేస్తుందంట. వాటికి మాటలు లేవు. మాటలుంటే నీ చెవుల దగ్గర కేకలేచి చెప్పున్నాం. మరి దేవుడు ఉన్నాడు, దేవుని కోసం బతుకు, దేవుని కోసం బతుకు, దేవుని కోసం బతుకు. అర్థమైందా అమ్మా? అర్థమైందా బాగా? నువ్వు చెప్తున్నావా దేవుని కోసం? నువ్వు ఉన్నావా రుజువుగా దేవుడికి? వేలరా. అందుకే అవి చెప్తున్నాయి, వాటికి మాటలు లేకపోయినా, స్వరం లేకపోయినా. కానీ మాటలు ఉన్న మనకు మాటలు ఇచ్చిన దేవుని గురించి చెప్పలేకపోతున్నాం. మనిషిగా జ్ఞానం ఇస్తే దేవుని గురించి బతకండ్రా, దేవుని గురించి చెప్పండ్రా బాబు అంటే ఎవరికి చెప్పావు నువ్వు అసలు దేవుని గురించి? ఒక్కరికి చెప్పవు. వస్తావు, కూర్చుంటావు, ముసుకేసుకుంటావు, కాసేపు అట్లా నటిస్తావు, వెళ్ళిపోతావు. ప్రయోజనం ఉందా? దేవుని కోసం ఇదే బతికేది. అదే దేవుడు అంటున్నాడు. అట్లకి రుజువులు ఉన్నాయంట ప్రియులారా, రుజువులు ఉన్నాయంట. అందుకే సృష్టిని గురించి ఆలోచించండి. అవి మీకేం చేస్తాయి? జగత్ ఉత్పత్తికి ముందు ఏమన్నాడు దేవుడు? సృష్టించబడిన వస్తువుల్ని ఆలోచించటం వలన దేవుని గురించిన విషయాలు కేటపరచున్నాయి. ఆలోచన చేయండి. ఇప్పుడు రాత్రి ఏంది, పగులేంది నా జీవితంలో? ఆకాశం ఎవరిది? ఎవరు చేస్తుంటారు? భూమి ఎవరిది? భూమి ఎవరు చేస్తుంటారు? ఆలోచన చేయండి. పక్షులను ఎవరు చేశారు? మృగములను ఎవరు చేశారు? సముద్రాన్ని ఎవరు చేశారు? సముద్రంలో చేపలు ఎవరు చేశారు? తినే కోడి ఎక్కడి నుంచి వస్తుంది? తినే మేక ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? ఇవన్నిటి గురించి ఆలోచన చేస్తే ఎవరు కనిపిస్తారంట వాళ్ళు వెనక? దేవుడు కనిపిస్తాడంటుంది. కీర్తనలు 8వ అధ్యాయం 3వ వచనం. 8వ కీర్తన 3వ వచనం. నీ చేతి పైన అయినా ఈ ఆకాశములను నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా
నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. ఆ చాలు 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 చాలు. ఇవన్నీ ఎవరు కలిగజేశారంట? ఏవి చదువుకున్నాం మనము? ఆకాశములో చదువుకున్నాం కదా. ఆకాశంలో, అంతరిక్షంలో ఎవరు కలిగించారు? నేను అంటున్నాడు దేవుడు. అవి చెప్తున్నాయి దేవుడు కలిగించాడు మమ్మల్ని. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఫాస్ట్గా. ఆకాశమునికి ఎగురు సంఖ్యబుడి కొంగైనను తన కాలము నిందిను. తెల్ల గొవ్వయో మంగళ కత్తి పెట్టయో తమకు రావాల్సిన కాలమును ఎరుగును. ఎవరయ్యి? ఎవరు? పక్షులు. ఇందాకేం చదువుకున్నాం? ఆకాశములు. ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం? పక్షులు. ఇంకొకటి ఉంది కదా సముద్రం అని, అది కూడా ఆ పక్కన 5వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 20వ వచనం. ఫాస్ట్గా చదువు అమ్మా. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయడి. కన్నులుండి చూడకయో, సముద్రము దాటలేకుండా ఉండినట్లును, దాని తరంగములను ఎంత కొల్లెనను అవి ప్రబలలేకయో, ఎంత ఘోషించునను దాన్ని దాటలేకుండా ఉండినట్లును, నిత్య నిర్ణయం చేత దానికి విసుకును సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అన్నాడు. సముద్రము పొంగతదంటండి, సముద్రము ఘోషిస్తుందంట నన్ను వదిలిపెట్టి ఎందుకు బంధించావని. కానీ అది రాకుండా ఏమి అడ్డు వేశాడంట దేవుడు? విసుక్కును అడ్డుగా వేశాడంట. సముద్రమా ఎవరు నీకో, ఎవరు నిన్ను కలిగించింది, ఎవరు నీకు అడ్డు వేసిందంటే నాకు ఆ దేవుడు కదిలి రాకుండా అడ్డేశాడు స్వామి అంటదంట. ఏదది? ఇవన్నీ ఎవరి గురించి వివరిస్తున్నాయి, ఎవరి గురించి తెలియపరుస్తున్నాయి, ఎవరి గురించి విషేదపరుస్తున్నాయి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి విషేదపరచుచున్నాయి. ఏనా రుజువులు ఉన్నాయంటే ఏంటి రుజువులు అంటే ఇవన్నీ దేవుడు ఉన్నాయని ఆ వస్తువులను ఆలోచిస్తే ఏం తేటపరచబడుతుంది మనకు? దేవుడు ఉన్నాడు అని, దేవుడు ఉన్నాడు అని. జాగ్రత్త జాగ్రత్త. దేవుడు ఏనా దేవుడు ఉన్నాడు. ఓకేనన్నా? ఇప్పుడు బాగేనండి. ఇప్పుడు దాకా మీరేమన్నా అంటే దేవుడు ఉన్నాడు అన్నట్టుకు రుజువులు విన్నారు. దేవుడు అనే పదానికి అర్థమైంది అనగా తనకు తానే కలిగినటువంటి వాడు. శక్తి ప్లస్ వ్యక్తి ఈజ్ ఈక్వల్ టు దేవుడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు గనక ఇవన్నిటిని కలిగించాడు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే మళ్ళా సృష్టి క్రమంలోకి వెళ్తాం. అంటే ఒక పద్ధతిగా నడుస్తుంది సృష్టి. ఒకసారి బాగా మనం ఆలోచిస్తూ వస్తే సృష్టి క్రమంలోనికి మనం వెళ్ళేసి వద్దాం. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవంలో. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను 38వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం.
8 నుంచి చదువు. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తుగుడ్డగాను వేచినప్పుడు నువ్వు ఉంటివా? దేవుడు లేడు దేవుడు లేడు అంటున్నావు. నేనేం చేశానో నీకు తెలుసా? ఒక్కసారి సముద్రం సునామీలాగా వచ్చేసి ఎంతో మందిని చంపేసింది. ఎవరు దానికి ఆనకట్ట వేయలేరు. కాబట్టి మళ్ళా దేవుడు ఏం చేశాడంట, దాన్ని ఎక్కడికి పోయేదని చెప్పి లాగి మళ్ళా దుండే చోట్ల పెట్టి మళ్ళీ ఏం చేశాడంటే తలుపులు వేసేసాడంట. తలుపు లేకపోతే ఈ పాటికి భూమి మీద ఉన్న మనుషులు ఎవరు ఉండేలా కాదు. ఎవరు జరిగించారు ఈ క్రమం? ఎవరు చేశాడు? దేవుడు. దేవుడన్నా. ఒకసారి అపోస్తల కార్యాలు 14 అధ్యాయము 17 వచనం చూద్దాం, చూడండి. అపోస్తల కార్యాలు 14 అధ్యాయము 17 వచనం. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను అనుగ్రహించుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయాలు నింపుచు మేలు చేయుట చేత ఆయన గురించి సాక్ష్యం లేకుండా చేసుకోలేదంట దేవుడు. నాకు సాక్షులు ఉన్నారంటే ఉన్నారు. ఎవరల్లో? వర్షం వస్తుంది, ఫలవంతమైన ఋతువులు వస్తున్నాయి, కాలాలు మారుతున్నాయి. వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు, శీతాకాలంలో మంచు. కాలాలు వస్తున్నాయంటే దీని వెనక ఎవరు ఉన్నారండి? ఉన్నారా? ఆయా కాలాల్లో ఇప్పుడు మనం సీతాఫలాలు ఏ కాలంలో తింటాం? మంచు కాలంలో వస్తాం. అవి అంటారు కమలాకాయలు ఎప్పుడు తింటాం? మామిడి పండ్లు ఎప్పుడు తింటాం? ఎండాకాలంలో తింటారా? నేరేడు పండ్లు ఎప్పుడు తింటారు? వానాకాలం. వీటిలన్నిటిని కలిగించింది ఎవరు అంటారు? ఈ కాలాలు పెట్టింది ఎవరు అంటారు? దేవుడేనా? దేవుడేనా? మనకి అంత అన్నం పోయి కడుపులో ఉంటేనే కానీ ఆహాహా అనే ఆనందం రాదు మన మొహంలో. అన్నం తినకపోతే ఎట్టుంటాం మనము? వాళ్ళ మొహాలు వేసుకొని ఉంటాం. ఆ అన్నానికి కారణం ఎవరు చెప్పండి? ఆయన వర్షం ఇస్తే, ఋతువులు వస్తే. చూడండి క్రమం ఎట్ట పెట్టారు తెలుసా? వర్షాకాలం వర్షం రావాలి, ఎండాకాలం ఎండలు రావాలి, శీతాకాలం శీతాఫలాలు రావాలి. ఏ కాలంలో ఆ పండ్లు రావాలి, ఏ కాలంలో ఆ పంట రావాలి నీ చేతికి. క్రమం ఉందా? మామిడి పండ్లు ఎప్పుడన్నా నేను వర్షాకాలం కాస్తాయని వచ్చినాయా? క్రమం ఉందా వాటికి? నేరేడు పండ్లు నేను ఎప్పుడన్నా ఎండాకాలంలో బాగా కాస్తానన్నాయా? సీతాఫలాలు ఎప్పుడన్నా అన్నాయా? అర్థమైందా మీకు? ఆ కాలంలో ఆ ఫలాలు పండాలని క్రమం పెట్టింది ఎవరు? ఒక చెట్టు బాగా కాయలు కాసి పండులు అవ్వి కింద పడి విత్తనాలు రాలి ఆ విత్తనం మళ్ళా మొలకెత్తింది మానయ్యి, మానయింది మళ్ళా మొక్కయి, మొక్క అయింది మళ్ళా మానయ్యి, మళ్ళా పండ్లు కాస్తుందంటే దీని వెనక ఎవరున్నారు? ఎవరున్నారు? నాకు సాక్ష్యాలు ఉన్నాయి. నాకెందుకులే సాక్ష్యం అంటారా? ఈరోజు నువ్వు అన్నం ఎత్తుకొని తింటున్నావు, పిడికల్లో పట్టుకున్నావు అంటే ఆ అన్నం దాని వెనక ఎవరి కష్టం ఉందో నువ్వు ఆలోచించాలి. ఎవరి కష్టం ఉంది? నా కష్టమే ఉంది. నాదే ఉంది. నేను పనికి పోయి కష్టపడి డబ్బు తెచ్చి కట్టుకొని కొనుక్కొని అంటున్నా అంటావా? నువ్వు అంటావా?
దేవుడు అనేది వర్షం లేకపోతే నీకు డబ్బు పెట్టుకుని ఏం చేస్తావు? పండుతుందా పంట? ఏమ్మా, పంట పండుతుందా? ఆయన సెలవు లేకుండా ఒక్క మెతుకు కూడా, ఒక్క ముద్ద కూడా తినలేమని రాశాడు దేవుడు. చూస్తారా చూస్తారా? ప్రసంగి గ్రంథం, సారీ, ప్రసంగి గ్రంథం 2:25 నేనే తెచ్చుకుంటున్నా, నేనే తింటున్నా అనుకుంటాం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించట ఎవరికి సాధ్యమండి? నువ్వు అన్నం తినాలన్నా కానీ ఎవరు సెలవు ఉండాలి? వీళ్ళే పాపం తప్పు చేస్తున్నారు, పానిలే పాపం ఏదో ఒకరు మారుతారు, ఏదో ఒక రోజు అని ఆయన కనికర పడుతున్నాడు కాబట్టి ఈ రోజు 2 మెతుకులు నువ్వు తింటున్నావు. కొంతమంది జీవితాల్లో చూడండి, దేవుడు లేడు, జీవుడు లేడు అనే వాళ్ళ జీవితాల్లో షుగరు హైయెస్ట్ స్టేజికి దాటిపోయి నువ్వే వరు ముక్క గింజ తిన్నా చస్తావు అంతే అని చెప్తాడు డాక్టర్. ఇది తినొద్దు, అది తినొద్దు, పత్యాలు. ఏం తింటున్నారు? ఇంకా ఏం తినాలి? మేము ఏమి తినకూడదు, నువ్వు తిన్నావా గుటుక్కని చేస్తామని చెప్తున్నాడు డాక్టర్. ఎందుకు తెలుసా? దేవుడు సెలవు జీవితాన్ని దేవుని కోసం బతికితే కదండి. ఆయన సొత్తు తేరకి తింటున్నారు, తేరకి అనుభవిస్తున్నారు. దేవుడు ఎవడురా అంటున్నాడు, ఆ దేవుణ్ణి ధిక్కరిస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు ప్రళయాలు, అప్పుడప్పుడు ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. సృష్టికర్తని ధిక్కరిస్తే ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. జాగ్రత్త. ఆయన సెలవు లేకుండా నువ్వు భోజనం చేస్తా అసలు. ఒక అతను అనుకుంటున్నాడంట, పై ప్రార్థనకు పోయే వ్యక్తి, ఏంద్రా ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుని అన్నం తినండి, భోజనం చేయండి అని చెప్తుంటాడు. ఆ పాస్టర్కి ఏం బుద్ధి లేదు. అందుకని ఈరోజు నేను కష్టపడి తెచ్చుకుంటేనే కదా ఇది నేను తినేదని అనుకుంటున్నా అంట. ఒకసారి ఆ అరిటాకు పరుచుకొని మటను కూర చేసుకొని బాస్మతి రైస్తో అన్నం వండుకొని పెట్టుకొని ప్రార్థన ఏమని చేస్తున్నాడు అనుకుంటున్నారు? అయా అందరూ చెప్తుంటారు, కానీ నేను ప్రత్యేకం. ఇదిగో ఈ అన్నం నేను కష్టపడి తెచ్చుకున్నా, నేను ఉడకబెట్టి తయారు చేసుకున్నా, మటను నేను కష్టపడిన డబ్బులతో కొనుక్కున్నా, ఇదిగో తినబోయేది కూడా నేనే అని చెప్పి ఆమెన్ అని కళ్ళు తెరిచి చూసేలేకే కుక్క వచ్చి తినేసి. మరి దేవుడు సెలవు లేకుండా భోజనం చేయటం కూడా అసాధ్యం. కైలా నువ్వు ఈ దినాన్న 4 మెతుకులు నువ్వు తింటున్నావంటే దానికి కారణం, దాని వెనక ఎవరి కష్టం అంటే దేవుడు. అది సాక్ష్యం. ఏమ్మా, అర్థమైందా? చూసారా ఆయన కష్టం ఎలా ఉంటే కష్టము? యెషయా గ్రంథం 42:5 చూడండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని దాని మీద ఎంత గొప్ప మాట రాశాడు తెలుసా దేవుడు అక్కడ. ఆకాశాలను విశాలపరిచాను, భూమిని దానికి ఉన్న ప్రతిది కూడా నేనే చూసుకుంటున్నాను. దాంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమి ఇస్తున్నా అంటే దేవుడు జీవాన్ని, ఊపిరినిచ్చే దేవుడు అండి ఆయన. ఈ రోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే దానికి కారణం ఎవరు చెప్పండి? దేవుడు. నాకు సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన లేకుండా ఈ భూమి లేదండి, ఆకాశాలు లేవండి, సముద్రాలు లేవండి, ఈ భూజంతువులు లేవండి, ఆకాశ పక్షులు లేవండి. ఏది కలిగినా అది దేవుడి ద్వారా కలిగింది. ఆయనకి సాక్షులుగా ఇవన్నీ చూసి నువ్వు తెలుసుకొని ఆయన దేవుడు ఉన్నాడని.
ఒక సూర్యుడు 6 గంటలకు కరెక్ట్గా ఆడికి వస్తున్నాడంటే దాని వెనక ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోమ్మా. ఏమ్మా అర్థమైందా? దాన్ని నడిపిస్తున్నది ఎవరో తెలుసుకోమ్మా. ఒకసారి 148 కీర్తనకి వెళ్ళి చూద్దాం. 1 నుంచి 148 కీర్తన త్వరగా చదవండి, ముగించుకోవాలా, టైం లేదు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివాసులారా ఆయన్ని స్తుతించండి. ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించండి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించండి. సూర్యచంద్రులారా ఆయన్ని స్తుతించు. కాంతి గల నక్షత్రాలారా ఆయన స్తుతించండి. పరమాకాశాలారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించండి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టిను, ఆ యెహోవా నామమును స్తుతించును గాక. వీటిలన్నిటిని నడిపిస్తుంది, వీటిలన్నిటిని కలిగించింది, వీటిలన్నిటిని క్రమంగా పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. వీటిలన్నిటిని నడిపిస్తుంది దేవుడు, క్రమంగా నడిపిస్తున్నాడు. క్రమంగా, అతిక్రమంగా కాదు, క్రమంగా నడిపిస్తున్నాడు. క్రమం అంటే ఏంది? మీరు రాకముందు ఈ కుర్చీలు, ఈ సాపలు, ఈ టేబుళ్ళు, ఈ క్లాత్లు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయంటే మీరు రాగానే వచ్చి కూర్చునే దానికి దాని వెనక ఎవరో ఒకరు దాన్ని చేస్తుండాలా? ఎవరు లేరంటే చెల్లా పల్లా ఉండాలి. కానీ ఈ ప్రకృతిలో కూడా ఎవరు లేనిది అది కూడా నడవదు. ఎవరు లేకపోతే అది కూడా ఏమైపోయి ఉండాలి? అట్లీస్ట్ 6 గంటలకి సూర్యుడు రాడు, మధ్యాహ్నం 1 గంటకు వస్తాడు ఒక్కో రోజు. ఏం బాబు అంటే నాకు రెస్ట్గా వద్దా అంటాడు. భూమి పుట్టినప్పటి నుంచి, ఆ భూమి పుట్టినప్పటి నుంచి తిరుగుతూనే ఉంది. దానికి ఒక్క రోజు కూడా సెలవీల దేవుడు. రెస్ట్ తీసుకుంటావా అని అడగల. పానండి మనం ఇద్దామా రెస్ట్? బయట ఉన్న వాళ్ళు వింటున్నారా? రెస్ట్ ఇద్దామా భూమికి? మనముండం. అది రెస్ట్ తీసుకుంటే మనముండం. అంటే ఇవన్నీ కూడా వాటి అద్దులు దాటకుండా వాటి ప్రకారం నడుస్తున్నాయంటే దీని వెనకంతా కూడా ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఉన్నాడు. మొదటగా ఆయన కోసము ఆధారాలు ఏంటి? ఆయన ఉన్నాడని అంటే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సృష్టింపడిన వస్తువుల్ని ఆలోచిస్తే ఆయన మనకు బయలుపరుస్తాయి. బయలుపరిచినాయా? ఏమేం బయలుపరిచినాయి? ఆకాశాలు, అంతరిక్షాలు, పగలకు పగలు, రాత్రికి రాత్రి బోధించాయా? మృగములు, పక్షులు, సముద్రాలు, చేపలు, భూమి బోధించిందా? సముద్రం ఏందో చెప్పిందా? పక్షులు ఏందో చెప్పాయా? అంతే కదా. ఇప్పుడు సృష్టి క్రమం ఎలా ఉందంటే ఏ సమయాల్లో ఆ యొక్క పనిని జరిగించుటకు ఆయా కాలాలు వస్తున్నాయి. ఆయా కాలాల్లో ఆహార వస్తువులు మనకు అందుతున్నాయి. ఆకాశం నుంచి వర్షము, ఋతువులు ఇచ్చి మనకు ఆహారం దయచేస్తున్నది ఆయన అని చెప్పాడు. అంతేకాకుండా భూమి, ఆకాశాలు ఇవన్నీ కూడా వాటి స్థలాల నుంచి అవి పని చేస్తున్నాయి మన కోసం. అంటే దాని వెనక ఎవరో ఉన్నారంటే ఆయన ఎవరు? దేవుడు. నడిపింపు ఉంది. ఉందా? నడిపింపు ఉందా? సముద్రమా ఆ ఇసుక దాటి రాకూడదు నువ్వు, ఉందా? సూర్యుడు నువ్వు ఆ నుంచి కిందకు వచ్చావంటే పిల్లలు మాడిపోతారు, నువ్వు రాకూడదు చెప్పాడా? ఆకాశం కిందకి రాకూడదు, నక్షత్రాలు వచ్చి పైన పడతాయి. విశ్వం, భూమే నువ్వు ఒక్క క్షణం కూడా ఆగేదానికి లేదు. రెస్ట్ నీకు లేదు. ఆగేవంటే ఆగకూడదు నువ్వు చెప్పాడా దేవుడు? చెప్పాడు. అవన్నీ దేవుడు మాట వింటున్నాయా? చెప్పండి, వింటున్నాయా? వింటున్నాయా? మరి నువ్వు వింటున్నా దేవుడి మాట?
వింటం లేదు. అవేం వింటున్నాయి, నువ్వేం వింటం లేదు. వెరీ గుడ్. ఇప్పుడు మూడో ఆధారంగా, మొదట ఆధారం అయితే రెండో ఆధారం వచ్చి సృష్టి క్రమం అంటే, మూడో ఆధారంగా మనమే. మనమెట్ట ఆధారం దేవుడికి. మనిషిని ఈ ప్రపంచంలో ఏ జ్ఞాని, ఏ సైంటిస్టు మనిషిని మనిషిగా సృష్టించే కెపాసిటీ లేదు. ఎన్ని కనుక్కున్నా సరే మనిషిని నిర్మించేది ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు దేవుడు. నిన్ను నిర్మించాడు. నువ్వే సాక్షిగా. ఒకసారి కీర్తనల గ్రంథం 139:16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసినో. ఎవరి కనులు చూసాయంట మనల్ని? చూడకపోతే కుంటోడు కానీ, గుడ్డు దాని కానీ గుట్టేవాళ్ళేమో. మరి నీ కనులు నన్ను చూసాను. నియమింపబడిన దినములో ఒకటి కాక మునిపే. నీ దినములన్నీ, నా దినములన్నీ, నీ దినములు కాదు, ఆయన దినములు ఎందుకు, నా దినములన్నీ, నా దినములన్నీయో నీ గ్రంథములో లిఖితములాయనో. అదేనో వచనం. భూమి యొక్క, నేను రహస్య పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరిగై ఉండలేదు. నేను పిండమున అయి ఉండగా నీ కనులు నన్ను చూసి. ఎక్కడ నిర్మించాడంటమ్మా నిన్ను? ఎక్కడ నిర్మించాడంట నిన్ను? అగాధం యొక్క, చదవమ్మదని, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిన్ను నిర్మించాడంట దేవుడు. ఎక్కడి నుంచి నిర్మించాడు మిమ్మల్ని? మనల్ని ఎవరు నిర్మించారు చెప్పండి? వింటున్నారు బయటల్లో? ఎక్కడ నిర్మించాడంట? భూమి యొక్క అగాధ స్థలం. అగాధములు ఏముంది? అగాధములో అగ్ని ఉంది, మండుచుంది లావా. భూమి యొక్క అగాధ స్థలములలో అగ్నిమయమై ఉండదంటది. అక్కడ ఏమవుతుంది? మట్టి అంటే బాగా మరుగుతుంది అన్నమాట. ఆ మట్టితో చేస్తే కాదు నువ్వు ఈ రోజు ఈ రూపంలో ఉండవు. మనం తెచ్చుకున్న మట్టి అయితే ఆ వర్షానికి కరిగిపోము. అర్థమైందా? మనం తీసుకొని వచ్చి ఆ మట్టి తీసుకొని వచ్చి బొమ్మను చేస్తే వర్షం లేక బాగానే మొత్తం రాలిపోయినాయి. ఇంకా బొమ్మ చేసుకుని ఏం ప్రయోజనం? అగాధ స్థలములలో నిశ్చిత్రంగా నిర్మించాడంట. నువ్వు విచిత్రం భూమి మీద. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తి ఆ దేశాలలో, ఒక ఆర్టిస్టు, ఒక చిత్రకారుడు ఒక బొమ్మని చెక్కాడు. ఆ బొమ్మ పేరు మోనాలిసా. ఇప్పుడు ఉంది అది. దాన్ని చూసేదానికి టూరిస్టులు అనేక మంది కట్టకట్టుకుని వెళ్తున్నారు అక్కడికి. ఎందుకంటే ఆ బొమ్మని చూడాలి. చిత్రం అంట. ఆ బొమ్మను చూడాలని వెళ్ళారు. ఎందుకు? దాంట్లో ఈ చిత్రం ఏంటి అంటే, స్ట్రైట్ గా చూసామనుకో ఆ బొమ్మ అంట నవ్వునేటు ఉంటుందంట. అరే దేని విచిత్రంగా నవ్వుతుంది ఇది అనుకొని ఒకసారి లెఫ్ట్కి వెళ్తే, లెఫ్ట్కి వెళ్ళి చూస్తే బొమ్మకి ఆ ఎడమ చేతి వైపు వెళ్తే అక్కడ చూస్తే ఏడుస్తా ఉంటుందంట బొమ్మ. అదే బొమ్మ ఒకటే. అదే బొమ్మ ఎడమ చేతి వైపు వెళ్తే
ఏడుస్తున్నట్టు కనిపిస్తుందంట. స్ట్రైట్ గా చూస్తే నవ్వుతూ కనిపిస్తుందంట. రైట్ హ్యాండ్ లో చూస్తే, కుడి చేతి వైపు చూస్తే అలిగినట్టు కనిపిస్తుందంట. ఒక్క బొమ్మలో ఇన్ని విధాలుగా కనిపిస్తుంది. ఏంది చిత్రం అని చెప్పి ఒకడు కాసేపు నవ్వే దగ్గర పరిగెత్తడం, కాసేపు ఏడ్చే దగ్గరకు పరిగెట్టడం, కొంచెంసేపు అలిగే దగ్గరకు పరిగెట్టడం. ఏందిరా ఈ చిత్రం విచిత్రం అనుకుంటున్నారంట. ఏమ్మా ఏనండి, ఈ బొమ్మని తయారు చేసే వాడికి మంచి అవార్డులు వచ్చినాయి. ప్రపంచమంతా అతన్ని గొప్పగా పొగిడింపులు చేసింది. ఏనండి, ఈ బొమ్మని చూసిన వాళ్ళకే అంత విచిత్రం కలిగితే అమ్మా ఏనండి, ఈ బొమ్మను చేసిన వాడికి ఇంత విచిత్రం కలిగితే దాన్ని చూసేదానికి మరి నువ్వు నీళ్ళు ఏమేమి ఉన్నాయి చెప్పండి. దాచుకోకుండా ఏడుపు ఉందా? ఏడ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. అలుగుందా? అలిగినప్పుడు ఎలా ఉండవో చూడాలనిపిస్తుంది. సిగ్గుందా? సిగ్గుపడినప్పుడు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. కోపం ఉందా? కోపడినప్పుడు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. నవ్వు ఉందా? నవ్వునప్పుడు ఎలా ఉండాలో చూడాలనిపిస్తుంది. సంతోషం ఉందా? సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో చూడాలనిపిస్తుంది. ఆనందం ఉందా? ఆనందంగా ఉన్నప్పుడు ఎలా ఇవన్నీ ఒక్క మనిషిలోనే కనిపిస్తున్నాయి. దీనికి కార్యకర్త ఎవరు? దీన్ని నిర్మించిన నిర్మాణకుడు ఎవరు? దేవుడు. అరే, నువ్వు చూపించిన దాంట్లో 3 కనిపిస్తున్నాయి, దేవుడు చూపించిన దాంట్లో ఎన్ని కనిపిస్తున్నాయి? చిత్రం కాదండి. మనిషి ఏడుస్తున్నారంటే, మరి అంతలా నవ్వుతున్నారంటే మనిషిని చూసినప్పుడు విచిత్రం. నీ చిత్రమే విచిత్రం. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా చెప్పాలా దాని గురించి? ఇంకా ఏమన్నా చెప్పాలా? నేను చూసినప్పుడు మీలో ఎన్న ఎముకలు ఎవరు పెట్టారు? అసలు తల్లి గర్భంలో ఎముకలు ఎలా ఎదిగినాయి? డాక్టర్లకు కూడా అంత చెప్పటం లేదు. సొలాలి గర్భంలో ఎముకలు ఎలాగా కలిగినాయి అని డాక్టర్ని అడిగితే నాకు తెలియదయ్యా అన్న డాక్టర్ తెలియటం లేదు ఎముకలు ఎలా ఎదిగినాయో. నాన్న, ఎవరు కలగజేశారు ఎముకలని? గుండె పెట్టింది ఎవరు? కిడ్నీలు పెట్టింది ఎవరు? నీ కళ్ళు పెట్టింది ఎవరు? నీ చెవులు పెట్టింది ఎవరు? నీ నోరు పెట్టింది ఎవరు? నీ చేతులు పెట్టింది ఎవరు? ఎవరండి ఇవన్నీ పెట్టింది? చెప్పండి, చెప్పండి. మిమ్మల్ని మీరే కలిగి చేసుకున్నారా? లేకపోతే మీ తల్లిదండ్రులు ఏమైనా కలిగించారా? ఒకవేళ తల్లిదండ్రులు కలిగించారని మీరు కానీ అడిగితే మీ తల్లో ఉన్న ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పమని చెప్పండి. చెప్పండి. నా తల్లో ఎంట్రుకలు ఎన్ని? నువ్వు అడుగమ్మా మీ అమ్మని, చెప్తుంది. చెప్తావా? అప్పుడు ఎవరు బిడ్డ అమ్మాయి? దేవుడు బిడ్డ. ఎందుకంటే నీ తల వెంట్రుకలన్నీ నా దగ్గర లెక్క ఉంది అన్నాడు దేవుడు. అర్థమైందా? ఆయన నిజమైన తండ్రి, మనం నిజమైన తండ్రమా? ఆయన చిత్రం. విచిత్రం అంటే మన పరిస్థితి విచిత్రం, మనం విచిత్రం. దేవుడు మనల్ని చేశాడు దేవుడు. నువ్వే ఆధారం. నీలో ఉన్న నరాలు ఎన్నో తెలుసా? నాకు తెలియదులే, చాలా ఉన్నాయంట. అవి తీసి ఒక్కొక్కటి జాయింట్ చేసి పరిస్తే అంట 6000 కిలోమీటర్లు వస్తాయంటండి నీ నరాలు మనిషిలో ఉన్న నరాలు. 6000 కిలోమీటర్లు వచ్చే నరాల్ని దేవుడు 6 అడుగులు మనిషిలో పెట్టేశాడా? విచిత్రం కాదండి? చిత్రమా కాదా? మానవుని గురించిన విషయాలు చెప్పేటప్పుడు, మనిషి చరిత్ర గురించి చెప్పేటప్పుడు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటాం దాని గురించి. ఒకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చదువుకొని ముగించుకుందాం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడినైనా యెహోవా
ఇలాగ సెలవిస్తున్నాడు. చూడండి, నిన్ను కలిగించింది ఎవరంట? నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి ఆ నీకు గర్భంలో సహాయం ఏంది అసలు? ఆగండి, గర్భంలో మనకి సహాయం ఏంటి అసలు? మనమందరం గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళము, తల్లి గర్భంలో నుంచి. తల్లి గర్భంలో 9 నెలల బిడ్డ దేంట్లో ఉంటారు చెప్పండి ఇప్పుడు? అది అమ్మాయి పాట పాడుతుంది కాబట్టి చెప్పేసి, ఒమ్మని ఏంటది, అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో నిన్ను కాపాడింది ఎందుకని? ఎవరు నీకు గర్భంలో సహాయం చేశాడు తెలుసా? నేలల్లో బిడ్డ ఉన్నాడండి. 9 నెలల్లో 9 నెలలు మనం నీళ్ళల్లోనే ఉన్నామని చెప్పి ఇప్పుడు పోయి నీళ్ళల్లో మునగండి, చూద్దాం ఎంతసేపు ఉంటాం. గొడ్డెక్కున పడుతుంది. అక్కడ ఎందుకు చచ్చిపోవటం లేదు? దేవుడు సహాయం నీకు ఇచ్చాడు బిడ్డగా. దాన్ని ఆలోచిస్తూ దేవుడు ఉన్నాడని నీకు చెప్తాది, కానీ నువ్వు ఆలోచించవు. నీ చెవులో వదిలేసి వెళ్తారు, ప్రార్థన కూడా చేయరండి. ఓకే, ఇప్పుడు ఆ ఉమ్మ నీటిలో దేవుడు నిన్ను ఎలా కాపాడాడు? నీకు ఆహారం ఎవరు పెట్టారు అసలు? అమ్మా, ఆహారం ఎవరు పెట్టారు నీకు? కడుపులో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు పెట్టారు చెప్పండి? ఎలా పెట్టాడు? తల్లి తింటే ఆహారం బిడ్డకి. తల్లి తిన్నది ఏంది? ఊరిగింజలే కదా. ఊరిగింజలు పుట్టంగాని పెట్టండి బిడ్డకి, చచ్చిపోతాడు. నువ్వు గర్భంలో ఏమి తిన్నది పిల్లాడికి ఎట్టపోయింది? ఎలా పోయింది? రక్తమా? బిడ్డ ఆ ఉమ్మ నీటిలో ఇంచి మనం వచ్చాం. దేవుడు కాపాడు, ఆహారం అందించాడు. తల్లి ఎక్కువ తిన్నా దేవుడు కాపాడు, తల్లి తక్కువ తిన్నా కాపాడు. ఈరోజు నువ్వు పుట్టేదానికి కారణం నువ్వే. దేవుడు ఒక గుండె ఎవరన్నా తయారు చేసి నీకు ఇస్తాడంటే ఇయ్యలేడు. ఏమన్నా డాక్టర్ తయారు చేస్తాడా? ఇంకెవరన్నా ఇస్తారా? కిడ్నీ ఎవరన్నా తయారు చేసి ఇస్తాడా నీకు? ఎవ్వరు రక్తం ఒక్క బొట్టు తయారు చేసి ఇవ్వమని చెప్పండి ఈ సైంటిస్టుల్ని. దేవుడు ఉన్నాడు, ఛాలెంజ్ వాళ్ళకే నిరూపించేస్తాం. ఏంటంటే నువ్వెన్నో కనిపెట్టావు, మనిషికి ఒక్క బొట్టు రక్తాన్ని నీ సొంతగా తయారు చేసి, ఇదిగో నేను తయారు చేశాను, ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఉన్నాయి, ఇదిగో నేను తయారు చేశాను, దాంట్లో జీవం ఉందని చెప్పి నువ్వు తీసుకోరా, అప్పుడు చూద్దాం దేవుడు లేడని. ఒక్క బొట్టు నువ్వు తయారు చేయలేవు. ఎంత మాట వస్తే అంత మాట అంటావా దేవుణ్ణి? దేవుడు లేడు అంటావా? నువ్వు దేవుడు లేడని చెప్పాలంటే ఒక్క బొట్టు రక్తము, నిజమైన రక్తము నువ్వు తయారు చేసింది తీసుకోరా చూద్దాం. ఆ రక్తానుకున్న యాలువు కూడా తెలియటం లేదు మనిషికి. వెళ్ళారా? దేవుడు చాలా గొప్పడు. ఇది నన్ను రక్తం కానీ, నీలో ఉన్న గుండె కానీ, నీలో ఉన్నటువంటి అవయవాలన్నిటిని నిర్మించింది దేవుడు. నీ ఏలు ఎవరిది? నీది కదా? తీసేయండి అయితే. నీది కదా? నీది కాదు. ఎవరు ఇచ్చారు దాన్ని? దేవుడు ఇచ్చాడు. అందుకే ఆ ఏలు తెగి పడిపోతే ఒరిజినల్ ఏలు మన వల్ల తీసుకురావటానికి మళ్ళీ దేవుడు అయ్యాడు. ఒక్కడిని కోల్పోతే, కాలు కోల్పోతే, ఏమన్నా కోల్పోతే మన వల్ల కాదండి. అర్థమైందా? కాబట్టి ప్రియులరా, ఒరిజినల్ దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ ఆయనవే. నీ కాళ్ళు, నీ కండ్లు, నీ ముక్కు, ఇవన్నీ దేవుడివే. నీవే వింటున్నారేడా? నీ ముక్కు, కాళ్ళు, చెవులు ఎవరివే? నీ చెవులు, కండ్లు ఎవరివే? దేవుడివే. దేవుడికి వాడుతున్నారా? వార్తలు
దేవుడు ఇచ్చి నువ్వు దేవుడికి వాడుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడు? శిక్ష విధిస్తాడు. దేవుడిచ్చింది దేవుడికి వాడాలి. మరి అర్థమైందా? మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు, మీ శరీరం మీది కాదు, అది దేవుడిచ్చింది. ఎవరి కోసం వాడతారు చెప్పండి? దేవుని కోసం